అందరికీ నమస్కారం. ఈరోజు మనం గుంటూరు జిల్లాలోని పవిత్ర నగరం పొన్నూరు గురించి తెలుసుకుందాం. ఇది స్వర్ణపురి అనే ప్రాచీన పేరుతో ప్రఖ్యాతి చెందింది. బాపట్ల, పట్టిసీమ, శార్పవరం, భావదేవరపల్లెతో పాటు ప్రత్యేక స్థానం కలిగి ఉంది. సాక్షి భావనారాయణ స్వామి ఆలయ పురాణ కథ పొన్నూరు చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన కథ. సాక్షి భావనారాయణ స్వామి ఆలయానికి సంబంధించినది. పురాణాల ప్రకారం నందూరు గ్రామానికి చెందిన కేశవయ్య అనే బ్రాహ్మణుడు నిస్సంతానంగా ఉండేవాడు. ఆయన తన మేనల్లుడు గోవిందుడుతో కలిసి కాశీలోని భావనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాడు. అక్కడ కేశవయ్య గోవిందుడితో ఒక వాగ్దానం చేశాడు. నాకు కూతురు పుడితే నీకే ఇస్తాను అని. గోవిందుడు తెలివిగా కాశీనారాయణుడిని, గంగానదిని, తీరంలో ఉన్న చెట్లను సాక్షులుగా పిలిచాడు. వారు పొన్నూరు తిరిగి వచ్చాక కేశవయ్యకు అక్కలక్ష్మి అనే కూతురు జన్మించింది. కానీ ఆమె వయసు వచ్చినప్పుడు కేశవయ్య తన వాగ్దానాన్ని నిరాకరించాడు. గోవిందుడు సాక్ష్యం కోసం తిరిగి కాశీకి వెళ్ళి నారాయణుడిని ప్రార్థించాడు. ప్రభువు గోవిందుడితో పాటు పొన్నూరుకు వస్తామని, కానీ వెనక్కి తిరిగి చూడకూడదని హెచ్చరించాడు. పొన్నూరు సమీపానికి చేరుకున్నప్పుడు గోవిందుడు సహనం కోల్పోయి వెనక్కి చూశాడు. అప్పుడే స్వామి అక్కడే శిలారూపంలో ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఆయన సాక్షి భావనారాయణుడు అనే పేరు పొందాడు. సాక్ష్యంగా వచ్చిన దేవుడు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో రాజు నలపరాజు నిర్మించాడు. తరువాత చోళరాజు కులోత్తుంగుడు పునర్నిర్మాణం చేశాడు. తరువాత అమరావతి జమీందారు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి, మంగళగిరి, చెబ్రోలు, బాపట్లలాగే ఈ ఆలయాన్ని కూడా భవ్యంగా అభివృద్ధి చేశాడు. వీరాంజనేయ స్వామి ఆలయం. అద్భుత ఏకశిల విగ్రహం. పొన్నూరులో రెండో ప్రసిద్ధ ఆలయం వీరాంజనేయ స్వామి దేవాలయం. 1969లో కోట జగన్నాథస్వామి ఈ ఆలయాన్ని నిర్మించారు. స్వామివారు వివిధ గ్రామాల నుంచి విరాళాలు సేకరించి 63 ఎకరాల భూమిని సంపాదించి ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ 24 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు, 4 అడుగుల మందం ఉన్న ఏకశిల నల్లరాతి నుంచి చెక్కబడిన హనుమంతుని విగ్రహం. స్థానికులు ఎడ్లపాడు, చిలకలూరిపేట సమీపం నుంచి ఈ రాయిని తీసుకువచ్చారు. ఈ భారీ విగ్రహాన్ని 1940లో చెక్కారు. 1950లో పొన్నూరుకు తరలించారు. కానీ నిధుల కొరత వల్ల 1999 వరకు బల్లపై ఉంచారు. తరువాత జగన్నాథస్వామి అమృత హస్తాలతో ప్రతిష్ఠించారు. అదే కాకుండా 29 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు, 6 అడుగుల మందం ఉన్న గరుడాలయ విగ్రహం కూడా ఉంది. ఇది విష్ణువు వాహనం. సహస్రలింగేశ్వర స్వామి ఆలయం 193/8లో నిర్మించబడిన ఈ ఆలయంలో 1000 శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. శివుని పాదాల దగ్గర 5 లింగాలు వివిధ పరిమాణాల్లో ఉన్నప్పటికీ ఒకే విధంగా కనిపిస్తాయి. పార్వతీదేవి నల్లరాయిపై చెక్కబడి ఉంది. ఇక్కడ వీరభద్రుడు, విఘ్నేశ్వరుడు, షణ్ముఖుడు కూడా దర్శనమిస్తారు. ఆలయ ప్రత్యేకతలు. పొన్నూరు ఆలయ సముదాయం సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో 7 ఆలయాలను కలిగి ఉంది. 5 అఖండ దీపాలు 5 అంతస్తుల గోపురంలో వెలుగుతూ ఉంటాయి. ఇది అత్యద్భుత దృశ్యం. 2 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం రాజజోగోపురం ముందు నిలబడి ఉంది. ఆలయ గోడలపై పౌరాణిక దృశ్యాలు చిత్రించబడ్డాయి. ఆలయ సముదాయంలో స్వర్ణ వెంకటేశ్వర స్వామి, పాండురంగ స్వామి, దశావతార ఆలయం, కాళభైరవ స్వామి, నవగ్రహాలు, నంది కూడా ఉన్నాయి. ఉత్సవాలు మరియు పర్యాటక ప్రాముఖ్యత. ప్రతి సంవత్సరం మే మాసంలో రథోత్సవం జరుగుతుంది. సాక్షి భావనారాయణ స్వామిని
పాత పొన్నూరులోని అత్తమామల ఇంటికి అక్కమ్మ ఆలయం తీసుకెళ్తారు. హనుమాన్ జయంతి సమయంలో లక్షలాది భక్తులు తరలివస్తారు. ప్రత్యేకంగా ఆకుపూజ మంగళ, శని, ఆదివారాల్లో నిర్వహిస్తారు. పొన్నూరు చిన్న కాశీ అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సంస్కృత కళాశాల కూడా ఉంది. ఈ గొప్ప భాషను ప్రోత్సహిస్తుంది. కాబట్టి పొన్నూరు సందర్శించండి. సాక్షిగా వచ్చిన నారాయణుడిని, ఏకశిల వీరాంజనేయుడిని, సహస్రలింగాలను దర్శించుకోండి. ఈ పుణ్యక్షేత్రం మీ జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.